దేశ రాజధాని హస్తినా వేదికగా 42% బీసీ రిజర్వేషన్ బిల్లుపై గర్జించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన బీసీ పోరు గర్జనలో మాట్లాడిన సీఎం ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఎందుకు ఆమోదించడం లేదని, ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని నేరుగానే ప్రశ్నించారు. బీసీ ప్రధానిగా చెప్పుకునే మోదీకి బీసీల ఆత్మగౌరవం కనిపించడం లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది పిల్లలు కొట్లాడినా, ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికెక్కలేదు. అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన, ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. బీజేపీ కుట్ర చేసి జనగణను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. అందుకే ప్రభుత్వం చర్చలు చేసింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56.36% అని లెక్క వేసిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్న మిత్రుల, ఇవాళ లెక్కలు లేచడమే కాదు, స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది. ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు బాగానే నిలబడాలి అని ఇవాళ ఉద్యోగ విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైంది అని నేను అడుగుతున్నాను. అందుకే ఇవాళ ఢిల్లీలో ఉండి శబ్దం మీకు వినిపిస్తలేదు. అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మాకు గొంతు వినిపిస్తున్నాం. మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచు వేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశ నలుమూలల జాగృతం చేస్తాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కూడగట్టం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలహీన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నా. అందరికి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ చెబితే విన్నారా? సరే సరే, వినప్పుడు మన బలం ఏందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. ఆలోచన స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు బలహీన వర్గాలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, మహిళల్ని, మైనారిటీలను కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఆ పాదయాత్రలో భాగంగా మా బలహీన వర్గాల సోదరులు, బహుజనులు అందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వారు అడిగారు. మీరు ఎంతున్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క తెలియకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు. మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడి కులగణన చేసి తీరుతాము. కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు, రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాషా ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది.